హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ధనా గీతిక్ వ్లాగ్స్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాం. చపాతీతో అయినా, రోటీతో అయినా, కలర్ రైస్తో అయినా, నార్మల్ రైస్తో అయినా అదిరిపోయే రెసిపీ. రెసిపీ పేరు వచ్చేసి దాల్ కర్రీ. ఫస్ట్ ఒక కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ పెసులు, అలాగే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు అలాగే అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ క్లోజ్ చేసుకున్న తర్వాత 5 నుంచి 6 విజిల్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ బ్యాళ్ళు ఉడికేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకుందాం. ఒక రోల్లో అల్లం వేసి, వెల్లుల్లి వేసి దంచుకోవాలి. ఇలా మన చేతులతో రోట్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది కర్రీకి. ఇంతలో 6 to 7 విజిల్స్ వచ్చాయి. ప్రెషర్ వెళ్ళిన తర్వాత బ్యాళ్ళు బాగా ఉడికిపోయాయి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. మనం చేసే కర్రీని బట్టి ఆయిల్ క్వాంటిటీ ఉండాలి. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత చాలా సన్నగా తరిగినటువంటి ఆనియన్స్, అలాగే టమాటో. ఇప్పుడు ఇందులో 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అలాగే ఇప్పుడు తరిగినటువంటి ఆనియన్స్ వేసి, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగినటువంటి టమాటాలని వేసి ఇంకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా వేగడానికి దీంట్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ప్లేట్ మూసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్, టమాటోస్ బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే కారం వేసుకోవాలి. మీ ఇంట్లో కారం ఎంత తింటారో అంతే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పెసర బ్యాళ్ళను వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీగా రావడానికి 1 గ్లాస్ నీళ్ళని వేసుకోండి. మనం ఉడికించినటువంటి బ్యాళ్ళను బట్టి మనం నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్ళను యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినటువంటి ఉప్పును వేసి బాగా కలిపి ప్లేట్ మూసుకోండి. 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడికిపోయి ఉంటుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కసూరి మేతిని చేతితో నలుపుకొని వేసుకోవాలి. ఈ కసూరి మేతిని వేసుకున్నప్పుడు మనకు మంచి ఫ్లేవర్ తగులుతుంది. చూడండి, 90% ఉడికినటువంటి బ్యాళ్ళు ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయాయి. ఈ దాల్ కర్రీని అప్పటికప్పుడు తినకుండా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తింటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చపాతీని మనం మంచిగా 2 వైపులుగా కాల్చుకోవాలి. ఒక టిప్ అండి, చపాతీని ముందుగా 2 వైపులా లైట్గా కాల్చుకున్న తర్వాత మనం దానిపైన ఆయిల్ వేసి కాల్చుకుంటే పొరలు పొరలుగా బాగా పొంగుతుంది చపాతీ. ఇప్పుడు 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత చపాతీని ప్లేట్లోకి తీసుకోండి. చపాతీ తిక్కేటప్పుడు 4 మడతలు వేసుకుంటే బాగా పొరలు పొరలుగా వస్తుంది. ఇప్పుడు ప్లేట్లో చపాతీ వేసి సర్వ్ చేసుకొని ఆనియన్తో పాటు నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే ఆహా,
వెజ్ వాళ్ళకు బిర్యానీ పెట్టినంత ఫీల్ వస్తుందండి. ప్యూర్ వెజ్ వాళ్ళకు ఈ కర్రీ వచ్చేసి మటన్ అలాగే చికెన్ తిన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రుచిని మీరు జీవితంలో మర్చిపోలేరు. మీరు మీరు కూడా ఒకసారి ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.